హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోలీస్ సదస్సుని లైవ్ లో చూద్దాం. ఈ జ్యూరిస్డిక్షన్లో ఈ ఎస్ఐ గారి పరిధిలో ఇది నడవదురా బాబు అనేటువంటి ఒక స్కేర్ క్రియేట్ చేసినట్టయితే తప్పకుండా దాన్ని కూడా మీరు చాలా వరకు చూడగలుగుతారు. కాబట్టి దయచేసి ఈ దుర్మార్గుల మీద కూడా కన్ను పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా కల్తీలది చాలా పెద్ద బెడదైపోయింది. చివరికి పాలు కల్తీ చేస్తూ ఉన్నారు. నిన్న ఈరోజు పేపర్లో వచ్చింది, వాళ్ళు పట్టుకునేదో మన పోలీసులే పట్టుకున్నారు. పాలు కల్తీ చేస్తూ ఉన్నారు, కోడిగుడ్లు కల్తీ చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ బియ్యం కూడా తెచ్చి బియ్యం కల్తీ చేస్తూ ఉన్నారు. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొనుక్కుందామంటే అది కల్తీనే, పసుపు కొనుక్కుందామంటే అది కల్తీనే, ఆయిల్స్ కొందామంటే అది కల్తీనే, కారం పొడి కొందామంటే అది కల్తీనే. అవన్నీ చాలా హజార్డస్ కల్తీ. పొరపాటున తెలియక అమాయక ప్రజలు తింటే వాళ్ళు క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు పాలయ్యే పరిస్థితి ఉంది. ఇంత నీచంగా ప్రవర్తించే వాళ్ళను, ఈ కల్తీ చేసే వాళ్ళని కూడా దయచేసి వాళ్ళ మీద ఉక్కు పాదం మోపాల ఎట్టి పరిస్థితులు మీరు కాంప్రమైజ్ కావద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. మీరు ఎవరికి కూడా భయపడే అవసరం కూడా లేదు. కాబట్టి దీన్ని కూడా గట్టిగా మీరు టాస్క్ కింద ఈ కల్తీలను నిరోధించడానికి కూడా దయచేసి మీ వంతు ప్రయత్నం మీరు చేయాలని కోరుతా ఉన్నా. మనం అందరం కూడా మన ఇళ్లలో ఆడబిడ్డలను కరిగిన వాళ్ళం, మన సొంత భార్యలు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, మన ఇంట్లో ఉండే మన బిడ్డలు కావచ్చు, మనందరం కూడా మహిళలు మనం కలిసి సహజీవనం చేసేవాళ్ళం. మన ఇంట్లో ఉన్న ఒక మహిళను ఏదైనా దుర్మార్గం జరిగితే మనం ఎంత బాధపడతామో దయచేసి సమాజంలో ప్రతి మహిళ గురించి కూడా మనం అట్లే కన్సర్న్ తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మహిళల రక్షణ చాలా టాప్ ప్రయారిటీలు తీసుకొని టీసింగ్ కానీ మహిళల మీద జరిగేటువంటి నేరాలు కానీ ఈ అరికట్టడానికి పూర్తి స్థాయిలో మహిళల రక్షణ కూడా దయచేసి వారి తల్లిదండ్రులలాగా మీరు బిహేవ్ చేసి ఆ మహిళల్ని కాపాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పారామీటర్స్ కనుక మనం సాధించగలిగితే, ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చినాను, నేను హాల్లో ఎంటర్ అయిన తర్వాత దాదాపు 30-40 మినిట్స్ వరకు నాకు డీజీపీ గారు ఆ ఎగ్జిబిషన్ చూపెడుతూ వచ్చారు. నాకు మీరు వాడే వెపన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ కానీ, బైనాక్లర్స్ కానీ, నైట్ విజన్స్ కానీ అన్నీ కూడా నాకు చూపిస్తూ వచ్చినారు. ఇంకా మీకు కావాల్సినటువంటి అల్ట్రా మోడర్న్ ఎక్విప్మెంట్ ప్రతి కౌంటర్ దగ్గర నేను డీజీ గారిని అదే అడిగిన, మహేందర్ రెడ్డి గారిని కూడా అదే అడిగిన. ఇంతకన్నా సుపీరియర్ ఎక్విప్మెంట్ ఎక్కడన్నా వాడతారా, మనం అది కూడా తెప్పిద్దామని నేను చెప్పడం జరిగింది. అంటే మీ హ్యాండ్ స్ట్రెంథెన్ చేయడానికి మీకు అవసరమైన టెక్నాలజీకి అన్ని రకాలుగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కంప్యూటర్ ట్రైనింగ్ కూడా మీకు అందరికి ఇస్తూ ఉన్నారు. పోలీస్ ట్రైనింగ్ అవుతానే ఈవెన్ కానిస్టేబుల్ లెవెల్ వాళ్ళకు కూడా ఐప్యాడ్ వాడటం కానీ, ల్యాప్టాప్ వాడటం కానీ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఇంకా సెక్టర్లో ఏమైనా చేయవలసిన అవసరం ఉంటే మీరు సజెషన్ బాక్స్లో సజెషన్ ఇవ్వండి. ఐటీ వినియోగం కానీ, కంప్యూటర్స్ వినియోగించడంలో కానీ డిపార్ట్మెంట్ ఇంకా ఏం చేయాలో మీ యొక్క అమూల్యమైన సూచనలు చెప్పదలుచుకున్న వాళ్ళు దయచేసి చెప్పమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. మొత్తం మీద ప్రభుత్వానికి ఇంకొక మాట కూడా మీరు చేస్తే మంచిదని నేను భావిస్తూ ఉన్నా. దీని మీద ఆలోచన చేయండి. గతంలో మనకు మొత్తం శాంక్షన్ స్ట్రెంత్ 68,000 ఉంది. తెలంగాణ పోలీస్ శాంక్షన్ స్ట్రెంత్ వచ్చేసి 68,000 ఉంది. దీనిలో ఈ మధ్య ఒక 12,000 మందిని రిక్రూట్ చేశారు. సబ్ ఇన్స్పెక్టర్స్ కానీ, డైరెక్ట్ డిఎస్పీస్ కానీ రిక్రూట్మెంట్ చేయమని చెప్పి నేను డీజీపీ గారిని కోరడం జరిగింది. బహుశా నెక్స్ట్ క్యాబినెట్కు ఆ ప్రపోజల్ కూడా తెస్తా ఉన్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అవి కూడా ఇమీడియట్ శాంక్షన్ చేసి ముందుకు పోయేటువంటి ఏర్పాటు చేస్తాం. ఇంకా 15,000 ఖాళీలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే భర్తీ చేసే ఏర్పాట్లు కూడా చేస్తామని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీతో పాటు పనిచేసేటువంటి హోంగార్డ్స్కు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి పోలీస్ కానిస్టేబుల్గా లేకపోతే మరో రూపంలోనా వారిని కూడా స్కేల్ ఎంప్లాయీస్గా తయారు చేసే విధంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. త్వరలోనే ఆ డెసిషన్ కూడా తీసుకుంటాం. సో దట్ ఎఫెక్టివ్ సర్వీస్ హోంగార్డ్స్ కూడా చేసే విధంగా మనం చర్య తీసుకుందామని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఇతరతర సందర్భాల్లో ఎస్పీ గారికి ఫోన్ చేసినాం అనుకోండి, ఎస్పీ గారు ఏ మీటింగ్లో ఉన్నారండి అంటే క్రైమ్ మీటింగ్లో సార్ అని చెప్పి. క్రైమ్ మీటింగ్ అంటే అక్కడ ఉండే మీటింగ్లో ఉండే వాళ్ళంతా సబ్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు. మరి అది క్రైమ్ మీటింగ్ ఎట్లయితుంది అంటే క్రిమినల్స్ అంతా చేరి మాట్లాడుకునే మీటింగ్ క్రైమ్ మీటింగ్ లాగా అవుతుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. దయచేసి వీలైతే దీనికి ఏం పేరు పెట్టానో ఆ క్రైమ్ మీటింగ్ అనే బదులు పీస్ మీటింగ్ అనో, ప్రొటెక్షన్ మీటింగ్ అనో ఇంకేదైనా పేరు పెడితే బాగుంటుంది. ఆ క్రైమ్ మీటింగ్ కల్చరు తీసేస్తే మంచిదేమో ఆలోచించాలని చెప్పి. కరెక్టే కదా, క్రైమ్ మీటింగ్ బదులు ఇట్ కెన్ బి కాయిన్డ్ వెరీ నైస్లీ, ఇంకా బాగా కాయిన్ చేయొచ్చు. మీరు కూడా మీకు ఏదైనా సలహా ఉంటే దయచేసి ఎవరికైనా ఐడియా ఉంటే అది కూడా ఇవ్వండి. దాన్ని ఆ విధంగా క్రైమ్ మీటింగ్ బదులు
క్రైమ్ రివ్యూ, క్రైమ్ స్టేషన్, క్రైమ్ మీటింగ్ అనే బదులు దానికి ఇంకా మంచి పేరు పెట్టి సాఫిస్టికేటెడ్ నేమ్ పెట్టి బాగా చేస్తే బాగుంటుందేమో, కైండ్లీ థింక్ అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రొఫైల్ కూడా కొంత మారాలి. హైదరాబాద్లో మారింది. గత చరిత్ర చూస్తే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ ఉంటారు పాపం. ఆ కానిస్టేబుల్కే ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆయనకు జాగానే లేదు పోలీస్ స్టేషన్లో. ఈ బిలాంగ్స్ టు దట్ పోలీస్ స్టేషన్. బయట చెట్టు కిందనో ఆన్నో ఇన్నో అంత అనార్గనైజ్గా కూర్చోవాలి. ఏ పని చెప్తే ఆ పని చేసి రావాలి, మళ్ళీ చెట్టు కింద కూర్చోవాలి. ఈ పరిస్థితి పోవాలి. ఈ పరిస్థితి పోయింది. మన సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంతకుముందు ఆనంద్ గారి నాయకత్వంలో ఇక్కడ చాలా వరకు వారికి వర్క్ స్టేషన్స్ లాగా పోలీస్ స్టేషన్స్లో స్పేస్ క్రియేట్ చేశారు. ఏ ప్లేస్ టు సిట్ ఫర్ ద కానిస్టేబుల్. అంటే ఆయన సెల్ఫ్ ఎస్టీమ్ పెరగాల, ఆయన గౌరవం పెరగాల, మనం డిస్రెస్పెక్ట్ చేయవద్దు. కాబట్టి ఆ పరిస్థితి డీజీపీ గారికి నా ప్రార్థన. సిటీలో మీరు బాగా చేయించారు, బాగా చాలా అప్రిషియేషన్ ఉంది. సిటీలో ఇలా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ కౌంటర్స్ స్టార్ హోటల్ లాగా ఉన్నాయని చెప్పి కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎక్కడో కాడ నేను కూడా ఒక పోలీస్ స్టేషన్ విజిట్ చేద్దామని అనుకుంటా ఉన్నా, ఎంత బాగుందని చూడడానికి. ఆ పరిస్థితి మొత్తం రూరల్ పోలీస్ స్టేషన్స్లో కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. అట్లీస్ట్ కార్పొరేషన్స్, మున్సిపల్ బాడీస్ వరకు ముందు తెస్తే మొదటి దశలో, నెక్స్ట్ మళ్ళీ రూరల్ పోలీస్ స్టేషన్స్ కూడా పోవాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఎవరు అడగలేదు, వాస్తవానికి నాకు ఎవరు దరఖాస్తు పెట్టలేదు. గతంలో పనిచేస్తున్నప్పుడు నాకున్న అనుభవాన్ని బట్టి పోలీస్ స్టేషన్ల నిర్వహణ చాలా బాగా ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకు అక్కడ ఉండబడేటువంటి అధికారులు ఎవరి మీద డిపెండ్ కావాల్సి వస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి పోలీస్ స్టేషన్ కేటగిరైజ్ చేసి 25,000, 50,000, 75,000 ప్రతి నెల పోలీస్ స్టేషన్కి ఇప్పించేది అది నా ఓన్ ఇనిషియేటివ్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆ విధంగా ఇవ్వబడతా ఉంది. దాన్ని కూడా మీరు దయచేసి బాగా సద్వినియోగం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అల్టిమేట్గా కలిగిన వాడు ధనవంతుడు ఎట్లాగోట్లాగా తన పని చేసుకుంటాడు. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే దిక్కుమొక్కు లేని వాళ్ళు ఉంటారో, ఎవరికైతే రక్షణ అవసరం ఉందో, ఎవరైతే బాధలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకు మనం అండగా నిలబడాలి. చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన ఉద్దేశం అదే. జిస్కా కోయి నహీ హోతా హై ఉస్కా భగవాన్ హోతా హై అన్నట్టుగా, జిస్కా కోయి నహీ హోతా హై ఉస్కా తెలంగాణ పోలీస్ హోతా హై అనే పద్ధతిలో మనం రుజువు చేసుకోవాలి. పేదవాళ్లకు రిలీఫ్ వచ్చే విధంగా మన చర్యలు ఉండాలి. పోలీస్ అంటే ఉండే భయం పోయి పోలీస్ ఈజ్ మై ఫ్రెండ్ అనుకునే వాతావరణం క్రియేట్ చేస్తూ పోవాలి. ఒక్కరోజుతో ఏది సాధ్యం కాదు, కానీ ప్రయత్నం చేస్తూ పోతే డెఫినెట్గా అన్నీ కూడా సాధ్యం అవుతాయి. కాకపోయే సమస్య లేదు. నేను ఇంకా ఎక్కువ మీ టైం తీసుకోకుండా మొట్టమొదటిసారి ఈ ప్రయోగం చేసుకున్నాం మనం. రాష్ట్ర పోలీస్ కాన్ఫరెన్స్ డీజీ గారితో నా రిక్వెస్ట్, ఇది ఇయర్లీ ట్వైస్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ హ్యాబిట్ మంచి రిజల్ట్స్ మనకు రావడానికి ఉంటుంది. ఇంట్రాస్పెక్ట్ కూడా చేసుకోవచ్చు, డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్ చూసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వస్తుంది. ఒక జిల్లా పోలీస్ ఇంకో జిల్లా పోలీస్ కలుస్తారు, వ్యూస్ ఎక్స్చేంజ్ అవుతాయి. కాబట్టి ఇయర్లీ ట్వైస్ పోలీస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే మనకు వచ్చే నష్టమేం లేదు. ఇదే పద్ధతిలో ఐజీపీ గారి యూనిట్ కింద ఉండేటువంటి వారి యూనిట్ వాళ్ళు, ఎస్పీ గారి యూనిట్ వాళ్ళైతే మీట్ అవుతానే ఉంటారు బహుశా నాకు తెలిసి. ఆ వివిధ పరిధులలో ఉండేటువంటి మీట్స్ కూడా ఫ్రీక్వెంట్గా జరిగితే, ఇంటరాక్షన్ పెరిగితే కూడా బాగా మనకు లాభం జరుగుతుందేమో, అది కూడా పరిశీలించాలని చెప్పి డీజీపీ గారు నేను కోరుతా ఉన్నాను. కొత్త రాష్ట్రంలో యంగ్ స్టేట్లో అద్భుతాలు చేస్తున్నామని చెప్పి దేశ ప్రధాని, దేశ హోంమంత్రి ఇప్పటికి అట్లీస్ట్ డజన్ టైమ్స్ నాకు ప్రైజ్ చేసినారు. నాకు 15 రోజులకు ఒకసారైనా టెలిఫోన్ వస్తూ ఉంటుంది. టెలిఫోన్ వచ్చి బాగా బహుత్ అచ్చా కామ్ కరే ఆప్కా పోలీస్, హమ్కు మదత్ కర్రే ఆప్కా పోలీస్ అని చెప్పి కూడా మన కౌంటర్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మన ఎస్ఐబి కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్ దేశానికి మనం చేస్తూ ఉన్నాం ఈరోజు. దాన్ని ఇంకా కూడా కొనసాగించే ప్రయత్నం కూడా మనం చేస్తాం. ఆ రకంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ మనం ఈ మధ్య నేను మహేందర్ రెడ్డి గారు నేను కూర్చొని ఒక చార్ట్ కూడా తయారు చేసినాం. బహుశా వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను పోయిన తర్వాత. ఆ విధంగా ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ, స్ట్రెంథెన్ చేసుకుంటూ ముందుకు పోతే ద క్వెస్ట్ టువార్డ్స్ ద ఎక్సలెన్స్ విల్ బి లీడింగ్ ద కంట్రీ. యంగ్ స్టేట్ నుండి కూడా ఇప్పుడు లీడ్ చేసే పొజిషన్లో ఉన్నాం. ఇంకా కూడా మీకు అవసరమైనటువంటి సంపూర్ణ సహాయం, సహకారం, స్ఫూర్తి, ప్రేరణ ఆర్థిక పరంగా కావచ్చు, చట్టపరంగా కావచ్చు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్లా వినియోగం చేయాలి, ఎట్లా ఎఫెక్టివ్ పోలీస్ ముందుకు పోవాలి, తెలంగాణ ఒక స్వర్గధామం అని భారతదేశంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులందరూ అనుకునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని, ఎక్సలెంట్ లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అంటే తెలంగాణలో ఉందని రావాలి.
అంజనీ కుమార్ గారు వారి స్పీచ్లో చెప్పినారు. మెర్సర్ అనేటువంటి సంస్థ రేటింగ్ ఇస్తూ ఉంటారు ప్రపంచంలో, లివేబుల్ లవబుల్ సిటీస్ అని చెప్పి. హైదరాబాద్కు నంబర్ 1 రేటింగ్ ఇచ్చినారు. 1 సంవత్సరం 2 సంవత్సరం ఇచ్చినారు. ఎందుకోసం ఇచ్చినారు? ఇక్కడికి వస్తే ఆపద లేదు, అద్భుతమైన ప్రొటెక్షన్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఉంది, మంచి సిటీ, అఫెక్షనేట్ సొసైటీ ఉంది అనే దాని మీద ఇస్తారు. అందులో లా అండ్ ఆర్డర్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఆ ప్రిఫరెన్స్ మెర్సర్కు హైదరాబాద్లో 1-2 స్థానం వచ్చేటువంటి పరిస్థితి చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, మహేందర్ రెడ్డి గారికి, సిటీ పోలీస్ కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కృషి కొనసాగించి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ అంతా తెలంగాణ స్వర్గధామం, మనం అక్కడ పోవచ్చు అనే వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి ఆల్ వింగ్స్ ఆఫ్ పోలీస్, అది ఇంటెలిజెన్స్ కావచ్చు, సిఐడి కావచ్చు, టాస్క్ ఫోర్స్ కావచ్చు, క్రైమ్ బ్రాంచ్ కావచ్చు, అన్ని బ్రాంచ్ల వాళ్ళు కూడా దయచేసి సమన్వయపూర్వకమైన వాతావరణంలో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తే తప్పకుండా మనం దేశంలోనే మంచి రాష్ట్రం అవుతాం. నాకు కాన్ఫిడెన్స్ సంపూర్ణంగా మీ మీద ఉంది. ఎందుకంటే ఇంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఇన్ని రిజల్ట్స్ మనం రాబట్టగలిగినాం, ఇంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినాం, ఇంత టెక్నాలజీ సమకూర్చుకోగలిగినాం, ఏమేమి వాడుతున్నామో చూస్తే చాలా సంతృప్తి కలిగింది, ఒక ధైర్యం కూడా వచ్చింది. ఇంకా కూడా బెటర్మెంట్ చేసి ఇంకా బెటర్ రిజల్ట్ తీసుకోవడానికి మీరు చేసేటువంటి పనిలో సంపూర్ణమైన విజయాన్ని మీరు సాధించాలని, అందుకు అవసరమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి మీరు పూర్ణ విజయం సాధించి తెలంగాణ ఒక విజయపూర్వక రాష్ట్రం, ఒక సక్సెస్ఫుల్ స్టేట్ అనే పేరు తీసుకురావడంలో మీరు కృతకృత్యులు కావాలని చెప్పి కోరుకుంటూ నేను విరమిస్తా ఉన్నాను. జై తెలంగాణ. Thank you so much, sir. We really feel blessed to see your love, care and concern like a fatherly figure to each one of us. And I can assure you on behalf of each and every police officer that with this rejuvenated spirit, zeal, we will work harder to fulfill your dream to make Telangana Bangaru Telangana.